వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు ఉదయం 10:30 సమయంలో దామెర ఎస్ఐ కొంక అశోక్ గారు తన సిబ్బందితో దామెర పిఎస్ పరిధిలోని లాదెల్ల గ్రామ శివారు శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లుకు సమీపంలో సిరి క్రషర్కు వెళ్లి క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్పై ఇద్దరు వ్యక్తులు మేకల అనిల్ కుమార్ సన్ ఆఫ్ భాస్కర్ వయసు 23 సంవత్సరాలు, కులం ఎస్సీ మాదిగ, వృత్తి డెలివరీ బాయ్, రెవెన్యూ కట్టాత్మకూర్ గ్రామం, నడికూడ మండలం, హనుమకొండ జిల్లా మరియు బైరపాక రాజేష్ సన్ ఆఫ్ శంకర్ వయసు 19 సంవత్సరాలు, కులం ఎస్సీ మాదిగ, వృత్తి స్టూడెంట్, రెవెన్యూ కట్టాత్మకూర్ గ్రామం, నడికూడ మండలం, హనుమకొండ జిల్లా వాస్తవ్యులు. పోలీసు వారిని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా పట్టుకొని వారి వద్ద నుండి 110 గ్రాముల గంజాయి ఉండగా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు ఈరోజు బొల్లిగుంట వద్దకు వెళ్లి బస్ అరవింద్, రెవెన్యూ కట్టాత్మకూర్ గ్రామం మరియు అతని స్నేహితుడు ఊకంటి పూర్ణచంద్ రెడ్డి, సన్నీ రెడ్డి రెవెన్యూ భూపాలపల్లి వద్ద గంజాయిని తీసుకొని వస్తున్నట్లుగా తెలుపగా వెంటనే ఇద్దరు పంచాయతీదారులు మరియు క్లూజ్ టీం వారి సమక్షంలో వారు నేరములు ఒప్పుకోలు మరియు స్వాధీన పంచనామా నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి కేసు నమోదు చేయగా పరకాల రూరల్ సిఐ పి రంజిత్ రావు గారు సదరు ఇద్దరు నేరస్తులను రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 10,000 వరకు ఉంటుంది. వాళ్ళ తద్వారా వాళ్ళు ఏంటంటే ఇంకా ఫర్దర్ అఫెన్స్ కాకుండా మనం ఆపడం జరుగుతుంది. ఈరోజు దామెర మండలంలోని లాదెల్ల గ్రామంలో దామెర ఎస్ఐ అశోక్ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు అనుమానితంగా కనబడితే వారిద్దరిని సోదా చేయగా వారి వద్ద 210 గ్రాముల గంజాయి దొరికింది. వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు అనిల్ మరియు రాజేష్ అని తెలపడం జరిగింది. వీళ్ళు దామెరం పోలీస్ లిమిట్స్ పరిధిలో కట్టాత్మకూర్ గ్రామ నివాసులు. వీళ్ళు ఇద్దరి దగ్గర గంజాయి కొనుగోలు చేశారు. వాళ్ళ పేర్లు ఏమనగా బుస్స అరవింద్ మరియు పూర్ణచంద్ర రెడ్డి. వీళ్ళలో ఒకరు అరవింద్ అనే అతను కూడా కంటాత్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తే. అలా వీళ్ళకి పరిచయం అయింది. వీళ్ళందరూ రెగ్యులర్గా గంజాయి సేవిస్తుండేవాళ్ళు. ఈ బుస్స అరవింద్ మరియు పూర్ణచందర్ రెడ్డి వీళ్ళకి చాలా అవలక్షణాలు ఉండేవి. వీళ్ళు సిరోంచలో వీళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర గంజాయి పర్చేజ్ చేస్తూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అలవాటు చేసేవారు. ఆ విధంగా ఈ మధ్య అరవింద్ మరియు పూర్ణచందర్ రెడ్డి సిరోంచలో గంజాయి కొనుగోలు చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళు తీసుకొని కంటాత్మకూరు వెళ్తుండగా దామెర ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది. వీళ్ళ వద్ద ఒక గ్లామర్ బండి, 210 గ్రాముల గంజాయి మరియు 2 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దామెర ప్రజలకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ గంజాయి ప్రస్తుతం విచ్చలవిడిగా గ్రామాల్లోకి ప్రవేశించింది. కావున తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, రాత్రి పూట ఏమైనా సిగరెట్ తాగుతున్నారు, ఏమైనా గంజాయి తాగుతూ ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎటువంటి ఏమైనా చెడు ప్రవర్తనకు గురవుతున్నట్టు ఒకసారి మా పోలీస్ వాళ్ళకి చెప్తే మేము వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. వాళ్ళ తద్వారా వాళ్ళు ఏంటంటే ఇంకా ఫర్దర్ అఫెన్స్ కాకుండా మనం ఆపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.